నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఆయన తనదైన రీతిలో సినిమాలు చేస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక సినిమా కోసం దాదాపు 100 నుంచి 200 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. అలాగే ప్రస్తుతం పాన్ ఇండియాలో కూడా తన సత్తా చాటబోతున్నాడు. ఇక ఇలాంటి క్రమంలో ఆయన ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా చేసే సమయంలో ఆయన రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నాడు అనే విషయాలు చాలా మందికి తెలియదు. నిజానికి పవన్ కళ్యాణ్ అప్పట్లో రెమ్యునరేషన్ గురించి పెద్దగా పట్టించుకునేవాడు కాదు. ఎందుకంటే ప్రొడ్యూసర్స్కి నష్టాలు వచ్చినా కూడా తన రెమ్యునరేషన్ను రిటర్న్గా ఇచ్చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇక ఇప్పుడంటే పార్టీని నడిపించడం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో 100 కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. కానీ కెరియర్ మొదట్లో ఏదైనా సినిమా ఫ్లాప్ అయ్యింది అంటే అందులో నుంచి సగం రెమ్యునరేషన్ ప్రొడ్యూసర్కి తిరిగి ఇచ్చేసేవాడు. ఇక ఇదిలా ఉంటే అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా సమయంలో ఆయన ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడు అనే న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఇక ఆయన ఆ సినిమా కోసం నెలకి 5,000 రూపాయలు తీసుకున్నాడట. ఇక ఈ సినిమా మొత్తాన్ని ఆయన 3 నెలల్లో కంప్లీట్ చేయడంతో ఈ సినిమా కోసం కేవలం ఆయన 15,000 రూపాయలను మాత్రమే రెమ్యునరేషన్గా తీసుకోవడం అనేది అప్పట్లో ఒక సంచలనాన్ని సృష్టించింది. నిజానికి మొదటి సినిమాకి అంత మొత్తంలో రెమ్యునరేషన్ ఎవరికి చెల్లించారు, కానీ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి వచ్చాడు కాబట్టి పవన్ కళ్యాణ్కి అంత రెమ్యునరేషన్ ఇచ్చారు అని విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక మొత్తానికైతే నెలకు 5,000 తీసుకునే స్థాయి నుంచి రోజుకు 2 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి పవన్ కళ్యాణ్ ఎదగడం అనేది నిజంగా గొప్ప విషయం అని చెప్పాలి. ఇక ప్రస్తుతం ఆయనతో సినిమా చేయడానికి చాలా మంది దర్శకులు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ఆయన ఎవరికి అవకాశం ఇస్తాడో చూడాలి మరి. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.